తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మనతో శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. ఫస్ట్ మీకు అభినందనలు సార్ సుమన్ టీవీ తరపున. సార్ ఎలా అనిపిస్తుంది సార్? మీరు చెప్పాలా? నాకు సంతోషమే. ఏమిటంటే ముఖ్యమంత్రి గారు బాధ్యత అప్పగించారు విశ్వాసంతో. జర్నలిస్టులకి తర్వాత జర్నలిస్టు ప్రమాణాలను పెంచడానికి పెంపొందించడానికి ఏం చర్యలు చేపట్టాలని ఆలోచిస్తున్నాము. తక్షణ చర్యలుగా ఇప్పుడు జర్నలిస్టుల్లో ఉన్నది హౌసింగ్ ఇష్యూ. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ఆ తర్వాత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ కార్డులకు సంబంధించి. ఈ రెండు. ఇంకో సంతోషం ఏమిటంటే ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ నాయకుడిగా పిసిసి అధ్యక్షుడిగా క్యాంపెయిన్ చేసుకున్నప్పుడు కానీ అధికారానికి వచ్చిన తర్వాత కూడా వారు అర్థం చేసుకున్నారు. ప్రధాన కీలక సమస్యలు తక్షణ సమస్యలు ఏంటో ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకున్నారు. అందుకని వాటి పరిష్కారానికి పెద్దగా టైం ఏం పట్టదు. రెండవది, వృత్తికి సంబంధించిన దాన్ని రెవెన్యూ డివిజనల్ లెవెల్కి వెళ్ళి మనము వివిధ సమస్యల మీద వివిధ అంశాల మీద వృత్తికి సంబంధించి సీనియర్ పాత్రికేయులతో శిక్షణ గడపటం అనేది ఇది కొంత కష్టమైన పని. మూడవది, సమస్యలకు సంక్షేమ చర్యలకు ఈజీ ఏమిటంటే మనకు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి శాఖ ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి రెవెన్యూ ఉంది, హౌసింగ్ ఉంది. ఇంకా మనకేమి, అందుకని సమస్యల పరిష్కారానికి పెద్దగా టైం ఏం పట్టకపోవచ్చు. ఒకటి, ఇండ్ల స్థలాలకు సంబంధించి జిల్లాలకి ఎలాంటి ప్రామాణికాలు ఉండాలా, ఏం చేయాలా, ఏమిటి. స్థలాలు దొరుకుతాయి, పెద్ద ఇదేం కాదు. వాళ్ళేమీ ఎకరాలు ఇచ్చేది కాదు కదా, వందల గజాలు కూడా లేవు కదా. అందుకని 1000 గజాలు లేవు. కాబట్టి ఏదన్నా ఆలోచన చేసి మనసుంటే మార్గం ఉంటుంది అనే విశ్వాసంతో నేనున్నాను. ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వము మనసున్నది, జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నారు. కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ప్రశ్నించే గొంతుకైనా జర్నలిస్టుల పైన దాడులు ఈ మధ్య బాగా జరుగుతున్నాయి. దానిపైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఏ దాడి జరిగినా, జర్నలిస్టుల మీద దాడి జరిగితే ఎవరు ముందు ఉంటారు? ఈ రాష్ట్రంలో ఎవరు ముందు ఉన్నారు? శ్రీనివాస్ రెడ్డి ముందు ఉంటాడు. రెండవది, యూనియన్ ఉంది. ఇప్పుడు తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నుంచి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏర్పడింది. మనము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రులు అటాక్స్ జరిగితే దాన్ని పరిశీలించటానికి ఒక హై పవర్ కమిటీ ఏర్పాటు చేశారు. దానికి చైర్మన్గా హోంమంత్రి, డిఐజీ లా అండ్ ఆర్డరు, ఏపీడబ్ల్యూజే ఆనాడు, ఇప్పుడు తెలంగాణ యూనియన్ జర్నలిస్ట్ ప్రతినిధులు ఉండి సమీక్షించి ఇది చేసేది ఉంది. దాన్ని పునరుద్ధరించమని చెప్పి కోరుతాము. అలాగే వెల్ఫేర్ కమిటీ ఉంది. ఆ వెల్ఫేర్ కమిటీలో అప్పుడు ఈ ఆరోగ్య సమస్యనే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీగా తీసుకొచ్చాం. అంతకుముందు మన యూనియన్ 1/3 యూనియన్ కడితే 2/3 ప్రభుత్వం కట్టింది, బీమా చేపించాము. ఆ రకంగా ₹1,00,000 బీమా చేపించాం. వెల్ఫేర్ కమిటీ పునరుద్ధరణ చేయమంటాం. ఆ తర్వాత ట్రైపార్టియేట్ కమిటీ, వేజ్ బోర్డ్స్ అమలు చేయటానికి కేంద్రం ప్రభుత్వం నోటిఫై చేసిన వేతనాలు ఇవ్వటానికి దాన్ని సమీక్షించటానికి అమలు తీరును ట్రైపార్టియేట్ కమిటీ ఉంది. దాన్ని రివైవ్ చేయమని చెప్తాం. ఇవి ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో ఎక్కడ మీడియా మీద దాడి జరిగినా అది తప్పు అని చెప్పే దాంట్లో ముందుంటాం. జర్నలిస్టులపై ప్రస్తుతం అంటే గతంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు, దానిపై ఎలా కృషి చేయబోతున్నారు? మీరు చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది. అందరం అనుకుంటేనే కదా. ఎలాంటి సమస్యలు చూసాం 10 సంవత్సరాల పాటు. ఎవరినైనా ముఖ్యమంత్రి గారిని కలవటానికి నాలాంటి వాడికే సాధ్యం కాలేదు. మీకు సాధ్యమైందా? ఏదైనా సమస్యలను రిప్రజెంట్ చేయటానికి సాధ్యమైందా? ఇప్పుడు అట్లాగా లేదు కదా. వారే స్వయంగా చెప్తున్నారు. రెండవది, చాలా రిలీఫ్గా మొత్తం ప్రజలు ఫీల్ అవుతున్నారు, వ్యవస్థ ఫీల్ అవుతుంది, జర్నలిస్టులు కూడా అందులో భాగంగా విశ్వాసం పెట్టారు. ఈ ప్రభుత్వం వస్తే చాలా చేస్తుందన్న విశ్వాసాలు ఉన్నాయి. అందువల్ల భవిష్యత్తు ఏమి జరుగుతుందో అని ప్రిడిక్షన్స్ కన్నా సమస్యల పరిష్కారంలో ఖచ్చితంగా పరిష్కార మార్గంలో
పరిష్కరించి తీరుతామన్న విశ్వాసం మాత్రం ఉంది. దాడులు జరిగితే ఏం చేస్తామంటే, ఏం దాడి జరిగింది, ఎట్లా జరిగింది, ఏ దాడి జర్నలిస్టుల మీద జరిగినా అది సమంజసం కాదు. మార్గాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. భౌతిక దాడులు ఎక్కడ జరిగినా వ్యతిరేకించాల్సింది.